కేదారేశ్వర భగవానికి జయ. పార్వతీపతి హర హర మహాదేవ. మన యొక్క భగవంతుడు ఇచ్చిన అవకాశం మనందరికీ పరిపూర్ణమైన యొక్క సేవ భావన మనందరికీ అవకాశం ఇచ్చాడు. మరి అమూల్యమైన యొక్క నేత్రాలయం గురించి అయితే నేను చాలా అమూల్యంగా సేవ భావన చేస్తున్నారు. ఇప్పటికీ 13 నెలలు కూడా గడిచిపోయింది. 13 నెలల్లో సుమారుగా 2600-700-800 మంది నెంబర్కు కూడా కంటి ఆపరేషన్ జరిగింది. ఇంకా చూడడం అయితే చాలా మందికి చూడడం జరిగింది. మరి ఆ సంస్థ వాళ్ళు ఒక వృక్షం పెట్టారు. ఆ చెట్టును మనం నిరంతరం కూడా కాపాడుకోవాలంటే వాస్తవంగా ఒక చెట్టును కాపాడితే అంచెలంచెలు కొమ్మలు పెద్ద పెద్ద మండలుగా వారి ఇంకా రోజు కూడా వేలాది మందికి సేవ చేసే భాగ్యం కూడా ఉండాలని మాకు ఇంతమూలు ఒక 6-7 సంవత్సరాల నుంచి హాస్పిటల్ కడదామని ఒక సంకల్పం ఉండే. ఇవాళ ఈ రూపకంగా కూడా కొంచెం రుణంలో మేము అనుకున్న పద్ధతి ప్రకారంగా ఒక మన ఆశ్రమ ట్రస్టు నిజామాబాద్ జిల్లాల యొక్క ఆధ్వర్యంలో, కేదారేశ్వర యొక్క ఆధ్వర్యంలో మరి అందరి యొక్క నిధుల తరపు నుంచి మరొక బస్సును ఏదో పెద్ద అంతా కూడా సేవ కాదు, ఒక ఆవగింజంత సేవ చేసే భాగ్యం కూడా మా నిజామాబాద్ జిల్లా నందిపేట మండల యొక్క వాసులందరికీ కలిగిన దానికి నేను చాలా ఆనందపడుతున్నా. వాస్తవంగా ఇదంతా కూడా చేసేదంతా ప్రజల యొక్క ఐకమత్యం, ప్రజల యొక్క ప్రేమ, ప్రజల యొక్క ధర్మం, ఇది ధర్మబద్ధంగా జీవిస్తూ ధర్మబద్ధంగా నడవాలని యొక్క వాక్కులు వింటూ ఆ పరమాత్ముడి యొక్క అడుగుజాడలో నడవడం మనందరి యొక్క అవకాశం. కాబట్టి ఇవాళ ఇది ఒక నెల కిందనే మనం అనుకున్నాం. ఇవాళ మరి కంటి శుభ్రం కూడా ఉంది అని ఇక్కడ తేవడం మన ఆశ్రమ తరపు నుంచి ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలుగా మా చుట్టూ ఉన్న ప్రాంతీయులకు మరి హాస్పిటల్ యొక్క స్టాఫ్కు చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తున్నాను. హరి ఓం తచ్చాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను శంకర హై హాస్పిటల్ నానక్రామ్గూడ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి మేము విజిట్ చేస్తున్నాము. సో మా బ్రాంచ్ హైదరాబాద్లో పెట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయింది. అలానే శంకర కంటి హాస్పిటల్ యొక్క ప్రస్థానం 50 ఏళ్ల క్రితం 1977లో కోయంబత్తూరు రాష్ట్రంలో ప్రారంభమైంది. సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ పేద ప్రజలకి, కంటి చూపు కోల్పోయిన వాళ్ళకి, లేకపోతే కంటి చూపు కోల్పోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం మళ్ళీ కంటి చూపు తెప్పించవచ్చు, దానికి సంబంధించిన శస్త్రచికిత్సలు చేయాలి అనే దాని గురించి ఒక ఆలోచన ప్రారంభమయ్యి దాని నుంచి మేము కంచి కామాక్షి మెడికల్ ట్రస్ట్తో ఒక అసోసియేట్ అయ్యి ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ సంస్థ 2 షెడ్లలో చిన్న సంస్థగా 1977లో ప్రారంభమైనటువంటి సంస్థ ఇప్పుడు భారతదేశం మొత్తం 14 బ్రాంచులు 10 రాష్ట్రాల్లో కలిసి ఇప్పుడు మా యొక్క దరిదాపు ఇప్పటికీ 30 లక్షల పైన మేము కంటి శస్త్రచికిత్సలు ఇండియా మొత్తం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో ప్రతి ఒక్క రాష్ట్రంలో మా యొక్క సంస్థ ఉండేటట్లు మేము ప్లాన్ చేసుకుంటున్నాము. సో దాని ద్వారా కంటి చూపుకి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో కంటి చూపుని పోగొట్టడానికి అవకాశమైనటువంటి అన్ని రకాల ప్రయత్నాలు మేము చేస్తున్నాము. ఇక్కడ ఈరోజు పాల్గొట్టలో మేము స్వామీజీ ఆశ్రమంతో కలిసి మేము పాలు పంచుకోవడానికి కారణం, మా హైదరాబాద్ బ్రాంచ్లో ఎప్పుడైతే మేము ప్రారంభించామో అక్కడి నుంచి కూడా స్వామీజీ వాళ్ళ ఆశ్రమంతో మేము అసోసియేషన్ జరిగి స్వామీజీ వాళ్ళ సహకారంతో ఈ చుట్టుపక్కల దరిదాపు 2-3 జిల్లాల నుంచి ఈ యొక్క కంటి చూపు కోల్పోవడానికి అవకాశం ఉన్న ప్రజల్ని క్యాటరాక్ట్ సర్జరీలు ఏ విధంగా చేయాలనే దాని గురించి ఒక అవగాహన సదస్సు వాళ్ళతో కలిసి మేము చేస్తూ ఉండటం, మా యొక్క మెడికల్ క్యాంపులు ప్రతి నెల ఫిక్స్డ్ మెడికల్ క్యాంపులు ఇక్కడికే వచ్చి మేము చేస్తూ ఉండటం, తద్వారా ఇప్పటికీ దరిదాపు 2800 పైగా ఈ ప్రాంత ప్రజలకే కేవలం ఇప్పుడు దాకా మేము సర్జరీలు చేయడం జరిగింది. భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది ప్రజలకి అందుబాటులోకి వచ్చేటట్టు మా సేవలను కూడా స్వామీజీ వాళ్ళ సహకారంతో మేము విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో రాబోయే రోజుల్లో ప్రతి నెల కనీసం ఒక 300 నుంచి 400 రకాల సర్జరీలు, కంటి శస్త్రచికిత్సలు చేసే విధంగా మేము ప్రణాళికలు అనేది వాళ్ళ యొక్క స్వామీజీ గారి ట్రస్ట్తో కలిపి మా ట్రస్ట్ కలిసి ముందుకెళ్తున్నాయి. దానికి సహకారంగా మా యొక్క సేవలు మెచ్చి స్వామీజీ గారు వారి యొక్క ట్రస్ట్ దగ్గర నుంచి ఈరోజు మాకు ఇంత విలువైనటువంటి బస్సును మాకు బహుమానంగా వాళ్ళు ఇస్తున్నారు. దానికి మేము ఎప్పుడు కూడా స్వామీజీ గారి ట్రస్ట్కి ఎప్పుడు రుణపడి ఉంటామని మేము ఈ సందర్భంగా శంకర ఐ హాస్పిటల్ నుంచి మేము తెలియజేసుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు మేమంతా కలిసి చేసి మరింత మంచి ప్రజలకి, పేద ప్రజలకి చేరువయ్యి
వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తామండి. చాలా కృతజ్ఞతలు.